నెల్లూరు జిల్లా కొవ్వూరు జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు చనిపోయాడు. ముగ్గురు గాయపడ్డారు. ముందుగా వెళ్తున్న లారీని వెనక వైపు నుంచి కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. చనిపోయిన వ్యక్తిని ప్రకాశం జిల్లా బల్లికురువ గ్రామానికి చెందిన మురళీమోహన్ గా గుర్తించారు. సొంతూరు నుంచి భార్యా పిల్లలతో కలిసి చెన్నైకి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కారు డ్రైవ్ చేస్తున్న మురళీమోహన్ నిద్రమత్తే ప్రమాదానికి కారణమని పోలీసులు చెప్పారు. అతడి భార్య, ఇద్దరు పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. దానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ రికార్డ్ టీవీ9 స్క్రీన్ పైన మనం చూస్తున్నాం. అతివేగమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. అయితే నిద్రమత్తు తోడై అతివేగంతో లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించినట్టు తెలుస్తోంది. మనం చూస్తున్న ఈ విజువల్స్ నెల్లూరు జిల్లా కోవూరు జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించినది. ఒక యువకుడు చనిపోయాడు. ఈ ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారు. ముందుగా వెళ్తున్న లారీని వెనక వైపు నుంచి కారు అతి వేగంతో ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. చనిపోయిన వ్యక్తిని ప్రకాశం జిల్లా బల్లికురువ గ్రామానికి చెందిన మురళీమోహన్ గా గుర్తించారు. సొంతూరు నుంచి భార్యా పిల్లలతో కలిసి చెన్నైకి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కారు డ్రైవ్ చేసిన మురళీమోహన్ నిద్రమత్తే ప్రమాదానికి కారణమని పోలీసులు చెప్పారు. అతడి భార్య, ఇద్దరు పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు.